అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసే నువ్వుల లడ్డు కాదండి. ఈ లడ్డునైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా శరీరానికి బలం, కాల్షియం, ఎనర్జీ ఇవ్వటంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. మనం ఈ లడ్డూల కోసం తీసుకున్న పదార్థాలు నువ్వులు, బెల్లం, పాలు, బాదం పప్పు, పల్లీలు. ఇవన్నీ కూడా మన ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలే కదండి. కానీ వీటిలో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. మరి ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు నువ్వుల్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బాదం పప్పుల్ని కూడా తీసుకొని నువ్వుల్ని, బాదం పప్పుల్ని 2 కలిపైనా వేయించుకోవచ్చండి, లేదంటే విడివిడిగానే వేపుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కలిపే వేయిస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు మంచి సువాసన వచ్చే వరకు వేయించాలండి. మంటని మనం ఎక్కువగా పెట్టాము అంటే నువ్వులు అనేవి త్వరగా మాడిపోతాయి. అలా కాకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి. అప్పుడు మనకు లడ్డు అనేది మంచి టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేగుతున్నప్పుడే మనకు మంచి వాసన వస్తుందండి. అప్పుడే అవి బాగా వేగినట్లు. ఇలా వేయించుకున్న నువ్వుల్ని పక్కన ఉంచండి. ఇక్కడ నేనైతే పల్లీలను ముందే వేయించి పెట్టుకున్నాను. సో ఇప్పుడు పల్లీలు వేయించలేదు. 1/2 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను వేయించా కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాను. అదే మీరు పచ్చి పల్లీలు అయితే పల్లీలను కూడా వేయించి వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, 1 కప్పుకి 2 కప్పుల పాలను తీసుకొని ఈ పాలు 50% వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఈ పాలు మరిగేలోపు మనకు ఈ నువ్వులు కూడా చల్లారుతాయి. పాలు మరిగేలోపు మనం బెల్లంని దంచి పొడి చేసి పెట్టుకుందాం రండి. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇష్టమైతే ఉంటే అది కూడా 1 స్ట్రిప్ చీజ్ని వేసుకోండి. లడ్డు అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు. ఉంటే వేయండి, లేకపోతే లేదు. చూడండి, పాలు అనేది మరింత చిక్కగా అయ్యాయి కదా. పాలను మరి కాస్త చిక్కబడే వరకు మరిగించుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న నువ్వులు, పల్లీలు, బాదం ఉన్నాయి కదండి, వాటిని వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా పౌడర్గా కాకుండా క్రంచీగా ఉంటే లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఆ పప్పులు పంటి కింద పడుతూ అక్కడక్కడ చాలా బాగుంటుంది. ఇలా పరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా చిక్కగా అయ్యాయి కదా. మనకు చూడండి, పాలు ఇలా చూస్తే తెలుస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను మరిగించుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, నువ్వుల పౌడర్ని మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. పాలు, నువ్వుల పిండి బాగా కలిసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లం మిశ్రమం ఉంది కదండి, ఆ బెల్లంని కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడైతే 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు బాదం, 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా. టోటల్గా 1.5 కప్పు అయ్యాయి కదండి. కాబట్టి మనం బెల్లంని కూడా 1.5 కప్పు తీసుకుంటే ఈక్వల్గా సరిపోతుంది. మనకు టేస్ట్ కూడా తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 కప్పు బెల్లం వేసి బాగా బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి. ఇందులో పుల్లలు, నలుసు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా పొడి రూపంలో వేస్తున్నాను. అదే బెల్లంలో పుల్లలు అలా ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే మాత్రం మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా బెల్లంని కొద్దిగా వాటర్ పోసి కరిగించి పోసుకోండి. కరిగించి ఫిల్టర్ చేసి పోయండి. ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మనకి బెల్లం కరిగే కొద్దీ లూజ్గా అవుతుంది కదా, అదంతా మళ్ళీ దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 4-5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఈ నువ్వుల మిశ్రమం బాగా దగ్గర పడ్డాక 4-5 యాలకుల్ని దంచి పొడి చేసి వేసుకోవాలి. మనం ఇలాచీని కూడా అప్పటికప్పుడు దంచి పొడి చేసి వేస్తే స్మెల్ అనేది బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల మనకు లడ్డుకు మరింత రుచి వస్తుందండి. ఇవి నెయ్యి, ఇలాచీ పౌడర్ బాగా కలుపుకోవాలి. చూడండి, ప్యాన్ అంచుల చుట్టూ నెయ్యి వదులుతూ
ఎలా సపరేట్ అవుతుందో కదా, అంటే మనకు లడ్డు రెడీ అయినట్లు. ఈ టైంలో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. మనం నిమ్మకాయ సైజ్ అంత చిన్న లడ్డూలు చుట్టుకున్నాము అంటే చూడటానికి అందంగా ఉంటాయి, అలాగే పిల్లలకు కూడా తినటానికి ఈజీగా ఉంటుంది. ఈ నువ్వుల లడ్లు రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. బెల్లం వల్ల మనకు మంచి శక్తి వస్తుంది. అలాగే బాదం పల్లీల వల్ల ప్రోటీన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. చలికాలంలో అయితే ఇవి మరింత మంచివండి. ఈ వేసవిలో కాబట్టి నువ్వులు వేడి చేస్తాయంటారు కాబట్టి రోజు ఒక లడ్డు తింటే చాలండి. అదే చలికాలంలో అయితే ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి కూడా తినచ్చు. ఇంట్లో పిల్లలకి స్నాక్గా ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. బయట చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ఇలాంటివి ఇవ్వటం కంటే హోమ్మేడ్ లడ్డూలు చేసి ఇవ్వటం చాలా మంచిది కదా. చాలా ఈజీ కూడా కదండి, మనకు కూడా పెద్ద పనేం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.